నమస్తే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఫోరియర్ సిరీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పచ్చు. ఫోరియర్ సిరీస్ అని అంటే చాలా ఈజియెస్ట్ చాప్టర్. ఓకే, మీరు పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా ఈజీ అని చెప్పచ్చు ఈ ఒక్క చాప్టర్. ఓకే, వీడియోని అయితే చివరి దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, మీకు ఈజీగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా అండ్ ఈజీ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. ఓకే, 4 ఇయర్ సిరీస్లో కొన్ని బేసిక్ ఫార్ములాస్, ఇంటిగ్రేషన్ బేసిక్ ఫార్ములాస్ అయితే మనం నేర్చుకుందాం. తర్వాత 4 ఇయర్ సిరీస్ ఫార్ములాస్ అయితే నేర్చుకుందాం. ఓకే, ఈ ఒక్క వీడియోలో నేను డైరెక్ట్ జనరల్ ఫార్ములా అయితే నేను యూస్ చేసి మనం 4 ఇయర్ సిరీస్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి ఈవెన్ ఆడ్ ఫంక్షన్ అని ఓకే వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానిని నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఈ వీడియోలో మనం ఓన్లీ జనరల్ ఫార్ములా యూస్ చేసి మన అంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఆడ్ అనే కాదు, ఎలాంటి ప్రాబ్లం అయినా మనం జనరల్ ఫార్ములాతో యూస్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. అది ఎలా సాల్వ్ చేయాలి అన్నదాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం కొన్ని బేసిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే చూద్దాం. ఫస్ట్ మనకి ఇంటిగ్రేషన్లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఉందనుకోండి. దాని ఫార్ములా ఏంటి అంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n+1/n+1+c. ఓకే, ఇది అయితే మనకి ఇంపార్టెంట్ ఫస్ట్ ఫార్ములా. ఓకే, ప్లస్ సి కావాల్సింటే తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫార్ములా మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే మైనస్ కాస్ ఎక్స్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్, దీని ఫార్ములా ఏంటంటే సైన్ ఎక్స్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇంకోటి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, దీని ఫార్ములా ఏంటంటే ఈ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే, అదే జనరల్గా అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి, దీని ఫార్ములా ఏంటంటే ఈ టు ద పవర్ ఆఫ్ ax/a అని రాస్తాం. ఓకే, ఇదైతే ఇంపార్టెంట్. ఇన్ని ఫార్ములాస్ అయితే మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో ఇవే వాడతాం. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా మనకి ఇంపార్టెంట్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏంటి ఫార్ములా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ u ఇంటూ v dx. అంటే టూ ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉందనుకోండి, దాని ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి. 2 ఆర్ మోర్ దెన్, ఓకే ఎన్నన్నా ఉండొచ్చు, 2 ఆర్ మోర్ దెన్ 2 ఫంక్షన్స్ ఎన్నన్నా ఉండొచ్చు, దాని ఇంటిగ్రేషన్ అని ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఫంక్షన్, దీని ఫస్ట్ ఫంక్షన్ అనుకోండి, దీని సెకండ్ ఫంక్షన్ అనుకోండి. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ అలాగే పెట్టుకోండి, సెకండ్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ చేయండి. ఓకే, మైనస్ ఓల్ ఇంటిగ్రేషన్, మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్షియేషన్ చేయండి, తర్వాత సెకండ్ ఫంక్షన్కి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయండి ఇంటూ డిఎక్స్. ఇదైతే మనకి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. ఓకే, మీకు ఈ ఫార్ములా అర్థమైతే ఈజీగా ఉంటుంది ప్రాబ్లమ్స్ అయితే. ఓకే, అర్థమైంది కదా. ఈ యూ అండ్ వీని ఎలా చూస్ చేసుకోవాలన్నది గురించి చూడండి. యూ అండ్ వీని ఎలా యూజ్ చేసుకుంటారంటే యూ అని ఫస్ట్ మీరు ఎలా యూజ్ చేసుకుంటారంటే డిఫరెన్షియేషన్ చేస్తే త్వరగా మనకి డిఫరెన్షియేషన్ ఎండ్ అయిపోవాలి, అలా ఫస్ట్ ఫంక్షన్ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, ఎక్స్ని ఫస్ట్ ఫంక్షన్గా చూస్ చేసుకోండి. ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 1, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 ఎండ్ అయిపోతుంది, మనకి డిఫరెన్షియేషన్ త్వరగా ఎండ్ అవుతుంది. అందువల్ల ఫస్ట్ ఫంక్షన్ అనేది ఏదైతే ఫస్ట్ మనకి త్వరగా ఈ డిఫరెన్షియేషన్ ఎండ్ అవుతుందో ఓకే ఆ వేరియబుల్ని ఏంటి నెంబర్గా కన్వర్ట్ చేస్తుందో దాన్ని ఫస్ట్ ఫంక్షన్గా చూస్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, తర్వాత మనకి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్స్ గురించి దాని గురించి కూడా నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత ఇంక నెక్స్ట్ వీడియోలో కొంత ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఈవెన్ ఆడ్ ఫంక్షన్స్ గురించి అయితే. ఓకే, అండ్ ఈవెన్ అండ్ ఆడ్ ఈవెన్ ఫంక్షన్ ఓకే దాన్ని నెక్స్ట్ పేజ్లో డిస్కస్ చేస్తా, ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈవెన్ ఫంక్షన్ ఓకే, ఆడ్ ఫంక్షన్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. ఈవెన్ ఫంక్షన్
అండ్ ఆడ్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పుట్ చేశారనుకోండి, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్సే వచ్చింది అనుకోండి, దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ రిప్లై చేస్తే మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇదైతే మనకి ఈవెన్ ఆడ్ ఫంక్షన్. ఎగ్జాంపుల్ కావాల్సి ఉంటే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ రిప్లై చేసేయండి, ఏమవుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ నథింగ్ బట్ అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్సా. ఓకే, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే అది ఈవెన్ ఫంక్షన్. ఇలా మనకి చాలా ఫంక్షన్స్ అయితే తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఓకే, ఇలా, అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఫర్ ఈవెన్ ఫంక్షన్స్కి అవుతాయి మనకి. ఓకే, నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్కి తీసుకున్నాం అనుకోండి. ఆడ్ ఫంక్షన్స్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్. ఓకే, ఎగ్జాంపుల్ మీరు కావాల్సి ఉంటే ఎక్స్ ప్లేస్లో మైనస్ ఎక్స్ పుట్ చేయండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? మైనస్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఓకే, మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇలా మనం ప్రూవ్ చేస్తే దీన్ని మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. ఇలా మనకి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, ఓకే, కోసికెంట్ ఎక్స్, ఇవన్నీ ఆడ్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్స్. ఓకే, అర్థమైంది కదా మీకు? ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము డైరెక్ట్గా ఫోరియర్ దీనికైతే వెళ్ళిపోదాం. అండ్ ఇంకొన్ని ఇంపార్టెంట్ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఈవెన్ ఆడ్ ఫంక్షన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఇంటిగ్రేషన్ ఫార్ములా అయితే ఉంది మనకి. ఓకే, ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు, అదే ఈవెన్ ఉంటే అండ్ ఆడ్ ఉంటే, ఈ టూ కేసెస్ ఉంటే మనకి ఫార్ములా ఏమవుతుంది? ఆడ్ ఉందనుకోండి డైరెక్ట్గా దాని ఇంటిగ్రేషన్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే, ఈవెన్ ఉందనుకోండి 2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఫంక్షన్ అనేది ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ ఉంటే. ఓకే, ఇదైతే మనకి కండిషన్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఉంటే, ఓకే, ఇది ఆడ్ ఉంటే. మళ్ళీ ఇంకొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి మనకి, అది కూడా డిస్కస్ చేసేద్దాం. తర్వాత డైరెక్ట్గా మనం ఫోరియర్ దీనికి వెళ్ళిపోదాం. ఓకే, ఒకటి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి, దాని ఫార్ములా ఏంటంటే ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్, ఓకే, బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇదైతే ఫస్ట్ రాయండి. తర్వాత సిమిలర్లీ ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ కాస్ ఎక్స్ ఉన్న కాస్ బిఎక్స్ డిఎక్స్ ఉన్న ఫస్ట్ సేమ్ ఇదే ఉంటుంది, ఈ టు ద పవర్ ఆఫ్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చూడండి. ఫస్ట్ ఇక్కడ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ సైన్ బిఎక్స్ రాయండి, సైన్ బిఎక్స్ అయితే రాసేసుకోండి. ఓకే, తర్వాత కాస్ బిఎక్స్ అయితే రాయండి. తర్వాత ఇక్కడ కాస్ బిఎక్స్ ఉంది కాబట్టి కాస్ బిఎక్స్ అయితే రాయండి. ఓకే, తర్వాత సైన్ బిఎక్స్ అయితే రాయండి. ఇదైతే అర్థమైంది కదా? నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆపోజిట్ సైన్స్ అయితే తీసుకోండి. ఇక్కడ మైనస్ తీసుకోండి, ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ తీసుకోండి. ఓకే, ఇక్కడ బి ఉంది కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ కూడా బి ఉంటే ఇక్కడ బీనే వస్తుంది, నో ప్రాబ్లం. ఇక్కడ ఏ తీసుకోవాలి, ఇక్కడ బి తీసుకోవాలి. ఇంతే ఫార్ములా, ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం డైరెక్ట్గా ఫార్ములాస్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫోరియర్ సిరీస్, ఇదైతే ఫోరియర్ సిరీస్ ఫార్ములా. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ ఫార్ములా. ఓకే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ అండ్ పీరియాడిక్ ఇన్ ద ఇంటర్వల్ క్లోజ్డ్ a, b, then its Fourier series is f of x equal to a0 by 2 plus summation n is equal to 1 to infinity an cos 2n pi by b minus a plus summation n is equal to 1 to infinity bn sin 2n pi by b minus a. ఓకే, ఇదైతే జనరల్ ఫార్ములా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై యూలర్స్ ఫార్ములా a0
ఓకే, ఇది ఏ నాట్ ఏఎన్ బిఎన్ దీని వాల్యూస్ ఏమవుతుందంటే 2/b-a ఇంటిగ్రేషన్ a to b f(x) dx అండ్ an ఈజ్ ఈక్వల్ టు 2/b-a 2/b-a. చూడండి ఇక్కడ గమనిస్తే ఈ ఫార్ట్ అన్నది సేమ్ ఉంటుంది అన్నిట్లోనూ. ఓకే, ఇవన్నిట్లోనూ సేమ్ ఉంటుంది. ఏఎన్ దాంట్లో ఏం కావాలి మనకి, ఏఎన్ దాంట్లో కాస్ ఇది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఇది దీనికి మల్టిప్లై ఉంటుంది. బిఎన్ దాంట్లో బిఎన్ పక్కలో మనకి సైన్ ఉంటుంది కదా, దీన్ని ఇక్కడ మల్టిప్లై చేసుకోండి అంతే. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములాస్ అయితే. ఓకే, తర్వాత దీంట్లో పుట్ చేయడం. ఓకే, బి మైనస్ ఏంటి ఇక్కడ ఉన్నది ఏదైతే ఇంటర్వల్ ఉందో దాని డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అదే బి మైనస్ ఏ అవుతుంది మనకి. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా మనకి. తర్వాత దీన్ని మనం రెడ్యూస్ చేయొచ్చు. కొన్ని మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో మీకు ఇంటర్వల్స్ ఇలా ఉంటాయి 0 to 2π అండ్ -π to π. అంటే దీని డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి 2π -0 అంటే ఇది ఏబి కదా, డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి 2π వస్తుంది. దీని డిఫరెన్స్ తీసుకున్నాం అనుకో 5 మైనస్ ప్లస్ అంటే 2π వస్తుంది. అంటే డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి 2π వస్తుంది. మ్యాక్సిమం కేసెస్లో మీకు ఇంటర్వల్ అనేది 2π వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ఫార్ములాని రెడ్యూస్ చేసుకోవచ్చు. అంటే f(x) ఈక్వల్ టు a0/2 ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఓకే, an కాస్ 2nπ బై b మైనస్ a అంటే ఏంటి ఇంటర్వల్ అనేది. ఇఫ్ b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 2π ఉందనుకోండి డిఫరెన్స్, అప్పుడు డైరెక్ట్ ఇది రెడ్యూస్ చేసుకోండి. అప్పుడు మీరేం b మైనస్ a ఏమవుతుంది 2π కదా, 2π. ఓకే, ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn సైన్ n 2nπ బై b మైనస్ a. b మైనస్ a అంటే 2π కదా, 2π. ఓకే, ఇప్పుడు చూస్తే 2π గెట్ క్యాన్సల్స్ అయిపోతాయి మనకి. ఓకే, మనకి ఏమొస్తుంది ఇది a0/2 ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ an కాస్ n వస్తుంది. ఓకే, ప్లస్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn సైన్ n. చూడండి ఎంత ఈజీగా రెడ్యూస్ అయిపోయిందో ఫార్ములా. ఓకే, లేదు వేరే డిఫరెన్స్ ఏమన్నా వేరేది వస్తుంది అంటే మీరు డైరెక్ట్గా జనరల్ ఫార్ములా వాడేసుకోండి అంతే. ఓకే, లేదు 2π వస్తుందంటే డైరెక్ట్గా ఈ ఫార్ములా అయితే మీరు వాడేసుకోండి. ఇప్పుడు a0 ఏమవుతుంది మనకి, a0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి 2/b మైనస్ ఏంటి 2π, దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ 0 to a to b f(x) dx దట్ ఈజ్ ఈక్వల్ టు 2 to క్యాన్సల్ 1/π a to b అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ అంటే ఏం తీసుకున్నాం మనము. ఓకే, డిఫరెన్స్ ఏదైనా అయిండొచ్చు కదా, జనరల్గానే రాయండి a to b f(x) dx. ఓకే, అండ్ an ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మనకి ఏమవుతుంది n/π ఇంటిగ్రేషన్ a to b f(x) ఇక్కడ కాస్ n ఉంది కదా, కాస్ n dx. ఓకే, bn ఏమవుతుంది 1/π ఇంటిగ్రేషన్ a to b f(x) సైన్ n అవుతుంది dx ఇంతే. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మీకు, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ కొన్ని ఇంపార్టెంట్ చూడండి. ఓకే, మనకి సైన్ nπ ఉందనుకోండి, దాని వాల్యూ ఏమవుతుంది 0. సైన్ 2π సైన్ π ఇలా ఉంటే దాని వాల్యూస్ ఏంటి 0. అంటే n ప్లేస్లో 1 2 లేదంటే -1 -2 ఏదైనా పుట్ చేయండి, దాని వాల్యూస్ ఏంటి 0 అవుతుంది. అదే సైన్ 2nπ తీసుకున్న దాని వాల్యూ 0, బికాజ్ n ప్లేస్లో 2n పుట్ చేసిన దాని వాల్యూ ఏమవుతుంది 0నే. సైన్ 2nπ = 0, సైన్ 2n + 1π ఉన్న దాని వాల్యూ ఎంత 0నే. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సైన్ π/2 వాల్యూ ఎంత 1. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సైన్ 3π/2 వాల్యూ ఎంత -1, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కాస్కి వస్తే ఇది ఇంపార్టెంట్. కాస్ nπ వాల్యూ ఎంత -1 to the power of n అవుతుంది. అంటే n ప్లేస్లో 1 పుట్ చేసామనుకోండి ఏమవుతుంది -1 వస్తుంది. అదే n ప్లేస్లో 2 పుట్ చేస్తే 2π = 1 వస్తుంది. ఓకే, జనరల్గా రాస్తే కాస్ 2nπ = 1, కాస్ 2n + 1π వాల్యూ ఎంత -1, కాస్ 2n - 1π వాల్యూ కూడా -1.
ఓకే, మీరు మెయిన్గా ఇది రెండు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకే, ఎన్ ప్లేస్లో మీరు ఏది తీసుకున్నా దాని వాల్యూ 0 సైన్ అయితే, అదే కాస్ ప్లేస్లో ఎన్ అనేది ఆడుందనుకోండి మనకేమొస్తుంది -1 వస్తుంది. అది ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయితే 1 వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్గా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇదైతే ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఓకే ఆఫ్ ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ఇంటర్వల్ -5, π ఇచ్చాడు. ఓకే, ఇది ఏంటి మనకి ఇక్కడ గమనిస్తే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. ఓకే, ఇప్పుడు పై మైనస్ పై, దీని వాల్యూ ఎంత డిఫరెన్స్ 2π, బి మైనస్ ఏ దాని వాల్యూ ఎంత 2π. కాబట్టి మనం డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఓకే a0/2 ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an cos n ఓకే ప్లస్ సಮೇషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn sin n. ఇది వాడేయచ్చు మనం డైరెక్ట్గా. ఓకే, bn మళ్ళీ a0 వాల్యూ ఏమవుతుంది మనకి 1/π ఓకే ఇంటిగ్రేషన్ 0 to a2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి, ఏ వాల్యూ -π, బి వాల్యూ ఎంత π. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ బీ నాట్ ఏమవుతుంది మనకి 1/π. చూడండి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, 1/π ఇంటిగ్రేషన్ -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ కాస్ ఎన్ ఓకే కాస్ ఎన్ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఏఎన్, బీ0 కాదు ఏఎన్ ఇది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. యాక్చువల్లీ ఇది ఎక్స్ వస్తుంది, ఇది ఎక్స్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది ఎక్స్ ఉంటుంది. ఓకే, దీంట్లో ఉంది ఎక్స్ ఉంది, దాంట్లో లేదు యాక్చువల్లీ. ఇక్కడ ఎక్స్ ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎన్ఎక్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, ఎన్ఎక్స్ వస్తుంది, అంటే ఇక్కడ కూడా మనకి ఎన్ఎక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిఎన్ ఫార్ములా ఏంటి మనకి 1/π -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఇదైతే ఫార్ములాస్. ఓకే, మనం 1 by 1 అయితే ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ a0, an, bn ఈ అన్నీ ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ a0 అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. 1/5 ఓకే ఇంటిగ్రేషన్ -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నేను ఆల్రెడీ మీకు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే చెప్పాను. ఏంటి, ఇంటిగ్రేషన్ -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి, డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రేషన్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ అయితే. ఓకే, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ అనేది ఏంటి, ఈవెన్ నెంబర్ కదా, మనం ఆల్రెడీ చూసాం. ఓకే, ఈవెన్ నెంబర్ కాబట్టి దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, a0 ఈజ్ ఈక్వల్ టు 1/π 2 times ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to π అని రాసుకోవచ్చా, పై ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని రాసేయచ్చు డైరెక్ట్గా. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు a0 ఈజ్ ఈక్వల్ టు 2/5 ఓకే ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏంటి x³ 3. ఓకే, ఈ ఫార్ములా కూడా మనం చూసాం. ఇంటిగ్రేషన్ x⁴ n dx ఈక్వల్ టు x⁴n + 1/n+1. ఓకే, n ప్లేస్లో 2 ఉంది కాబట్టి x⁴ 2 + 1/2 + 1 ఇలా వస్తుంది మనకి. ఓకే, ఇదైతే క్లియర్ కదా. దీన్ని అయితే 0 to π దట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఓకే ఇంటూ ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేయండి, π³ 3. లోవర్ లిమిట్ ఎనీవే 0 అవుతుంది, ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేస్తే 0 అవుతుంది. ఒక ఎక్స్ గెట్ క్యాన్సల్, యూ గెట్ 2π² వస్తుంది. a0 వాల్యూ 2π² వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం an వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. an వాల్యూ ఏమవుతుంది మనకి 1/π ఇంటిగ్రేషన్ -π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అండ్ కాస్ nx dx. ఓకే, ఇదైతే మనం
బై ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూస్ చేసి అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, ఎలా ఫైండ్ చేస్తాం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇది చూద్దాం. 1/1 సింప్లిఫై చేస్తూ వెళ్ళిపోదాం మనము. ఇది 1/π అనేది అలాగే ఉంటుంది. దీంట్లో నేను ఏం చేస్తా, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్ తీసుకుంటా. బికాస్ ఫస్ట్ ఫంక్షన్ x² ఇంటిగ్రేషన్ ఏంటి త్వరగా అయిపోతుంది మనకి. అందువల్ల దీన్ని నేను ఫస్ట్ ఫంక్షన్గా తీసుకుంటా ఇంటిగ్రేషన్. లేదు అంటే హైలైట్ ఫార్ములా అయితే మీరు యూస్ చేయొచ్చు. ఓకే, అంటే ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఎల్ అంటే లాగరిథమిక్, ఆల్జిబ్రిక్, ట్రిగ్నోమెట్రీ, ఎక్స్పోనెన్షియల్, ఇలా ఈ ఫార్మేట్ అయితే యూస్ చేయొచ్చు మీరు. ఓకే, ఫస్ట్ మనకి ఆల్జిబ్రిక్ వస్తుంది. x² ఆల్జిబ్రిక్ కదా, x² ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ అలాగే పెట్టుకోండి. కాస్ ఇంటిగ్రేషన్ కదా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ వస్తుంది. కాస్ nx dx మైనస్ హోల్ ఇంటిగ్రేషన్ x² x² డిఫరెన్షియేషన్. ఓకే, d/dx ఆఫ్ x² మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ nx dx ఇంటూ dx. ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఓకే, నెక్స్ట్ 1/π x² ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏంటి మనకి మైనస్ sin x ఓకే, sin nx పై ఇక్కడ x కోఎఫిషియంట్ n ఉంది కాబట్టి డివైడెడ్ బై n చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత మైనస్ హోల్ ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ x² ఏంటి 2x, మళ్ళీ ఇది ఏమవుతుంది sin nx/n. ఓకే, ఇంటూ dx. ఓకే, మళ్ళీ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇదేంటి మనకి x² sin nx/n. ఓకే, మైనస్ ఇక్కడ మళ్ళీ మనము గుర్తుపెట్టుకోవాలి, దీనికి కావాల్సిన మనం డైరెక్ట్గానే చేయొచ్చు ఇక్కడ. ఓకే, లేదు అంటే చూడండి ఇక్కడ మళ్ళీ దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తామనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 అనేది కాన్స్టెంట్, ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx. ఓకే, ఇలా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. దీని బదులు ఒక ట్రిక్ అయితే చెప్తా చూడండి, మీరు మళ్ళీ చేయాలంటే స్టెప్స్ ఎక్కువ అవుతుంది. ఇది కాకుండా ఒక ట్రిక్ అయితే చెప్తా చూడండి, ఇది కాకుండా డైరెక్ట్ ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వండి. మీకు అర్థం కావాలని ఒక స్టెప్స్ రాశాను. రాస్తే ఏమైంది మనకి మళ్ళీ ఇంకొక స్టెప్స్ చేసుకోపోవాల్సి వస్తుంది. మళ్ళీ దీని ప్రోడక్ట్ మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేయాలి. అది కాకుండా ఇక్కడ ఒక ట్రిక్ అయితే చెప్తా, ఇది ఫాలో అయిపోండి. ఓకే, 1/π ఉంది, x² దీన్ని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి sin nx/n వస్తుంది కదా, మైనస్ x² దీన్ని అయితే డిఫరెన్షియేషన్ చేయండి 2x, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ చేయండి సైన్ ఏదైతే ఉందో ఇది, దీనికైతే మళ్ళీ ఇంటిగ్రేషన్ అయితే చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి మైనస్ కాస్ nx బై ఇక్కడ ఒక n ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక n వస్తుంది కాబట్టి n ఇంటూ n అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా. ఇక్కడ మళ్ళీ x వచ్చింది కదా, మళ్ళీ దీనికి ఏం చేయాలి, మళ్ళీ ఈ ఎక్స్కి ఏదైతే ఉందో మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయండి. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది. ఓకే, 2 అలాగే ఉంటుంది. ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి 1. ఓకే, మళ్ళీ కాస్ ఇది ఏమవుతుంది మళ్ళీ మనకి కాస్ nx డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, కాస్ వచ్చి sin nx ఒక్క నిమిషం, ఇది మైనస్ అలాగే ఉంటుంది ఇక్కడ బికాస్ ఎందుకంటే ఆల్టర్నేట్ సైన్స్, ఇది ప్లస్ మైనస్ ప్లస్ ఇలా ఆల్టర్నేట్ సైన్స్ వస్తాయి. ఓకే, 2x ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ కాస్ nx డిఫరెన్షియేషన్ sin nx. ఓకే, బై ఇక్కడ మళ్ళీ n² ఇంటూ ఇక్కడ n వస్తుంది కాబట్టి ఇక్కడ n రాస్తాం. ఇప్పుడు దీనికి లిమిట్స్ ఏమవుతుంది -π to π అవుతుంది. ఓకే, ఇదైతే మనకి ఇంత అయితే వస్తుంది. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేద్దాం. 1/π x² sin nx/n మైనస్ ప్లస్ 2x
కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్, ఇక్కడ మళ్ళీ మనకి మైనస్ 2 సైన్ ఎన్ఎక్స్ బై ఇక్కడ ఏమవుతుంది ఎన్ క్యూబ్. ఓకే, మైనస్ పై టు పై, ఇదైతే ఏఎన్. ఓకే, మళ్ళీ ఫర్దర్గా అయితే దీన్ని సింప్లిఫై అయితే చేసుకుని వద్దాం. ఇక్కడ దాకా అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనము అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్స్ అయితే బుక్ చేసుకురావాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఏంటి అంటే సైన్ ఎన్ ప్లేస్లో పై పుట్ చేసామనుకో, సైన్ ఆల్రెడీ చూసాం కదా ఏంటి సైన్ ఎన్ పై ఉందనుకోండి, దాని వాల్యూ ఎంత 0. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కాస్ ఎన్ పై వచ్చిందనుకోండి -1/n అని రాస్తాం. ఓకే, ఇదైతే మనకి 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇదైతే మీరు వాడాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు x² అలాగే ఉంటుంది 1/π. ఓకే, 2 ఇంటూ అప్పర్ లిమిట్ ఎక్స్ ప్లేస్లో ఏం పుట్ చేస్తారు పై. ఓకే, ఇక్కడ ఏమవుతుంది పై. ఓకే, మళ్ళీ ఇదేమైతే సైన్ ఎన్ పై. ఓకే, సైన్ ఎన్ పై ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేస్తారు అనుకోండి, సైన్ ఎన్ పై వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది 0 అయిపోతుంది. ఓకే, అందువల్ల డైరెక్ట్గానే రాసేద్దాం ఇదైతే. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో పై. ఓకే, మళ్ళీ కాస్ ఎన్ పై. ఓకే, బై ఎన్ స్క్వేర్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ ఎన్ ప్లేస్లో పై పుట్ చేసామనుకోండి, సైన్ ఎన్ పై అంటే 0, ఈ మొత్తం 0 అయిపోతుంది. ఓకే, మళ్ళీ లోవర్ లిమిట్ తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది మనకి మైనస్. ఓకే, మైనస్ లోవర్ లిమిట్ ఏమవుతుంది మళ్ళీ మైనస్ పై పుట్ చేసామనుకోండి, సైన్ ఎన్ ఆఫ్ మైనస్ పై ఏమవుతుంది మైనస్ ఆఫ్ సైన్ ఎన్ పై అవుతుంది. ఓకే, ఏమవుతుంది ఇది మళ్ళీ దీని వాల్యూ 0నే అవుతుంది మళ్ళీ దీని వాల్యూ. ఓకే, మళ్ళీ దీని వాల్యూ మనకి ఏమవుతుంది కాస్ ఆఫ్ ఎన్ ఆఫ్ మైనస్ పై ఏమవుతుంది మనకి కాస్ ఆఫ్ ఎన్ పై అవుతుంది. దీని వాల్యూ మళ్ళీ మనకి ఏమొస్తుంది ఇది 2π. దీని వాల్యూ మనకి 2π. దీని వాల్యూ ఎంత 2π 2 -5 వస్తుంది. 2 ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -π. ఓకే, కాస్ ఆఫ్ ఎన్ పై వాల్యూ ఎంత మనకి కాస్ ఆఫ్ ఎన్ పై వాల్యూ -1/n. ఓకే, ఇక్కడ కూడా -1/n బై ఎన్ స్క్వేర్. ఓకే, తర్వాత దీన్ని సింప్లిఫై చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది ఎన్ పై, ఇదేమొస్తుంది మనకి 2π -1/n బై ఎన్ స్క్వేర్ మైనస్ ప్లస్ 2π -1/n బై ఎన్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π -1/n, ఇదేమవుతుంది 4 అవుతుంది, 4 టైమ్స్ అవుతుంది బై π ఇంటూ ఎన్ స్క్వేర్. పై గెట్ క్యాన్సల్, యూ గెట్ ఫైనలీ 4 టైమ్స్ ఆఫ్ -1/n బై ఎన్ స్క్వేర్. ఇదైతే ఏఎన్ వాల్యూ. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్ బిఎన్ వాల్యూ చూద్దాం. బిఎన్ ఈజ్ ఈక్వల్ టు మనకి బిఎన్ ఏమవుతుంది బిఎన్ ఈజ్ ఈక్వల్ టు 1π ఇంటిగ్రేషన్ -π టు π ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, మళ్ళీ బిఎన్ అంటే సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. సేమ్ ఇదే టైప్ మనం మళ్ళీ ప్రోడక్ట్ రూల్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఓకే, 1π ఎక్స్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమవుతుంది -cos nx బై ఎన్ అవుతుంది. ఓకే, మళ్ళీ మైనస్ ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఎంత 2x. ఓకే, మైనస్ కాస్ ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ ఎన్ఎక్స్, ఇక్కడ ఒక ఎన్ ఉంది, ఇక్కడ ఒక ఎన్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మళ్ళీ ప్లస్ 2x డిఫరెన్షియేషన్ 1 2. ఓకే, మైనస్ సైన్ ఎన్ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ ప్లస్ అవుతుంది కాస్ ఎన్ఎక్స్
బై ఎన్ క్యూబ్. ఓకే, దీనికి -π to π లిమిట్స్ అప్లై చేయండి. ఏమొస్తుంది మనకి? దీనికి లిమిట్స్ అప్లై చేసామనుకోండి, ఇది ఏమొస్తుంది? x² ప్లస్లో పై పుట్ చేసాం, 1/π π² మైనస్ cos nπ, ఓకే, బై n. ఓకే, ఎలా ఉన్నా ఇక్కడ సైన్ ఉంది కాబట్టి దీని వాల్యూ 0, దీని వాల్యూ ఏమవుతుంది? ప్లస్ 2 times of cos nπ బై n క్యూబ్. ఓకే, నెక్స్ట్ లోవర్ లిమిట్ అప్లై చేసాం, మైనస్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? లోవర్ లిమిట్ π², ఓకే, కాస్ nπ మైనస్ π, ఇది ఏమవుతుంది? మళ్ళీ ఇది మైనస్ ఆఫ్ కాస్ nπ బై n అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ 2 times ఆఫ్ కాస్ nπ బై n క్యూబ్ వస్తుంది. అంటే ఫైనల్గా ఇక్కడ గమనిస్తే మైనస్ ఇది ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, ఈ టర్మ్ చూడండి, ఇక్కడ మైనస్ టర్మ్ ఉంది, ఇక్కడ ప్లస్ టర్మ్, గెట్ క్యాన్సల్, ఇది క్యాన్సల్, bn వాల్యూ ఏమవుతుంది? 0. bn వాల్యూ 0. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే an, ఇక్కడ ఏదైతే an వాల్యూ వచ్చింది, bn వాల్యూ వచ్చింది అండ్ a0 వాల్యూ వచ్చింది కదా, ఇక్కడ ఈ వాల్యూస్ అన్నిటిని దీంట్లో పుట్ చేయాల్సి ఉంటుంది. ఈక్వేషన్ 1లో పుట్ చేయండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, పుట్ చేయండి దాంట్లో. ఫైనల్గా therefore f of x ఈక్వల్ టు a0 ఎంత? 2π²/3, దాన్ని పుట్ చేయండి. ఇక్కడ a0/2 కదా, a0/2 అంటే 2 క్యాన్సల్, π²/3 వస్తుంది, π²/3. ఓకే, ప్లస్ నెక్స్ట్ సమేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity an వాల్యూ ఎంత వచ్చింది మనకి? an ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4 times ఆఫ్ -1 to the power of n by n², 4 times of -1 to the power of n by n². ఓకే, కాస్ nx, bn వాల్యూ 0 కాబట్టి ఈ మొత్తం వాల్యూ ఏమవుతుంది? ఈ మొత్తం 0 అయిపోతుంది. bn 0 కాబట్టి 0 × sin nx 0నే. ఓకే, ఈ మొత్తం వాల్యూ 0, ఇది మాత్రం వస్తుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే మనకి ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఓకే, ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.